హాయ్ హలో నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ద సన్ టారో. నా పేరు సురేఖ. నేను మీ ముందుకి ఇంకో రీడింగ్తో వచ్చాను. మీకు ఈ సెటప్ చూస్తేనే అర్థమవుతుంది ఏం రీడింగ్ చేయబోతారని. ఇది వచ్చేసి ఒక క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్, ఓకేనా? సో ఈ క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్లో ఒక టాపిక్ అని ప్రత్యేకంగా నేను తీసుకోవట్లేదండి. సో క్యాండిల్ వ్యాక్స్ ద్వారా నాకు ఏ మెసేజెస్ వస్తే ఆ మెసేజెస్ అనేది మీకు కన్వే చేస్తాను. సో అది మీ లవ్ రిలేటెడ్, కెరీర్ రిలేటెడ్, హెల్త్ రిలేటెడ్ ఏదైనా కావచ్చు. సో నాకు ఏ మెసేజెస్ ఇంట్యూటివ్గా వస్తే ఆ మెసేజెస్ అనేది మీకు చెప్తాను. సో దాన్ని ఒకవేళ మీకు రెజినేట్ అయితే కనుక కామెంట్ సెక్షన్లో నాకు తప్పకుండా తెలియజేయండి, ఓకేనా? సో ఎనర్జీ ఎక్స్చేంజ్ కోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఆర్ కామెంట్ చేయండి. సో వన్ మోర్ థింగ్ వచ్చేసి, నిన్న నేను పర్సనల్ రీడింగ్స్ అని చెప్పాను కానీ అది పెయిడ్ పర్సనల్ రీడింగ్ అని చెప్పడం మర్చిపోయానండి. సో నిన్న చాలా కాల్స్, మెసేజెస్ వచ్చాయి. నేను పదే పదే చెప్తుంటాను, కాల్స్ మాత్రం నేను రిసీవ్ చేయను. ఎక్కువసార్లు కాల్ చేస్తే నేను నంబర్ బ్లాక్ చేస్తాను. ఎందుకంటే మాకు కూడా రకరకాల పనులు ఉంటాయి కదండి. నేను వర్కింగ్ ఉమెన్, ఎవరైనా సరే, నేనే కాదు ఎవరైనా సరే వాళ్ళ పర్సనల్ టైం అనేది ఉంటుంది కదా. సో కాల్స్ అనేది ఖచ్చితంగా నేను లిఫ్ట్ చేయనండి. సో మీకు పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలంటే మాత్రము నా నెంబర్ ఇక్కడ ఉంది, దానికి మీరు అప్రోచ్ అవ్వచ్చు, వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు, సరేనా? సో నాకు ఇంగ్లీష్ రాదండి, నేను వాట్సాప్ చేయలేనండి అంటే అది మీ ఇష్టం. మరి మీరు ఎలా చేస్తారనేది మీరు ఆలోచించుకోండి. నాకైతే ఫోన్లు ద్వారా వినే అంత టైం అయితే నాకు లేదండి. సో ఏదైనా ఉంటే కనుక మీరు ఆడియో మెసేజ్ పెట్టచ్చు, దాని ద్వారా నేను అర్థం చేసుకుంటాను, ఓకేనా? లెట్ స్టార్ట్ ద రీడింగ్. నా ఛానల్లో కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్యాండిల్ లైట్ అనేది చూడండి, ఆ ఫ్లేమ్ అనేది చూడండి. సో చూసి మీ లైఫ్లో ఉండే ఒక పర్సన్ కానీ, సిచ్యువేషన్ కానీ ఏదైనా ఆలోచించుకొని ఈ రీడింగ్ అనేది చూడండి. ఖచ్చితంగా మీకు సంబంధించిన ఆన్సర్స్ అనేవి వస్తాయి. సో క్యాండిల్ ఫ్లేమ్ ప్రకారం, ఆ వ్యాక్స్ యొక్క షేప్ ప్రకారం నేను ఈ రీడింగ్ అనేది చేస్తాను. ఇది హైలీ ఇంట్యూటివ్ రీడింగ్ అండి. సో లెట్ us స్టార్ట్. సో నాకు ఇక్కడ ఇంట్యూటివ్గా ఏం కనిపిస్తుంది అంటే, ఇద్దరు మాట్లాడుకుంటున్నారు, ఓకేనా? సో ఇద్దరు మనుషులు మాట్లాడుకుంటున్నారు. సో అది ఎవరైనా కావచ్చు. సో మాటలు ఉన్నాయి అంటే ఒకరితో ఒకరు ఓపెన్గా మాట్లాడుకోవడం అనేది అయితే కనిపిస్తూ ఉంది. సో కొంతమంది ఏంటంటే ఒక డేటింగ్ పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. అంటే కొంతమంది ఏంటంటే వేరే వ్యక్తితో డేట్ చేయటము, ఇద్దరు మాట్లాడుకోవటము, ఒక కాఫీ తాగడము, కలిసి కూర్చొని. కాఫీ ఎక్కువ ప్రామినెంట్గా నాకు కనిపిస్తూ ఉంది. సో ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకోవడము, ఒక కాఫీ డేట్ అని చెప్పచ్చు, కనిపిస్తూ ఉంది అది క్లియర్గా. ప్లస్ నాకు ఇక్కడ స్కై బ్లూ, రెడ్, బ్రౌన్, మళ్ళా ఆఫ్ వైట్ అంటారు కదా, అట్లాంటి క్రీమ్ కలర్, ఎమెథిస్ట్ కనబడతా ఉంది, నీలం స్టోన్స్ కూడా కనిపిస్తున్నాయి నాకు, గోమేధికం. సో ఎవరైనా ఇవి ధరించి ఉండొచ్చండి, వేసుకొని ఉండొచ్చు, ఓకే? కొంతమందికి కాఫ్ సిరప్ ఎవరో వాడుతున్నారండి. కొంతమందికి ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు, దగ్గు అలాగేమైనా ఉండొచ్చు, కాఫ్ సిరప్ అనేది కనబడుతూ ఉంది. కొంతమందికి ఏంటంటే వైన్ అంటే ఇష్టం ఉండేలాగా ఉంది. బ్రెడ్ కూడా కనబడుతూ ఉంది. బ్రెడ్కి సంబంధించి మీరు ఏదైనా డిషెస్ అంటే ఇష్టం ఉండొచ్చు. కొంతమందికి జ్వరం వచ్చి బ్రెడ్ తింటూ ఉండొచ్చు. నా రీడింగ్ అనేది చూస్తున్న వారికి ఎవరికైనా ఉండొచ్చు ఇట్లా ఫీవర్ కానీ, కాఫ్ కానీ. ఎందుకంటే మెడిసిన్ కనిపిస్తూ ఉంది నాకు ఇక్కడ, ఓకే? సో ఇక్కడ ఏంటంటే అండి, మీరు ఒక వ్యక్తితో ఆల్రెడీ ఒక మాట్లాడుతున్నారు. కాకపోతే ఏంటంటే మీకు క్లారిటీ లేదు, ఆ వ్యక్తితో ఉండే సంబంధం ఏంటి అనేది మీకు క్లారిటీ లేదు, ఓకే? సో వాళ్ళు ఏం ఆశిస్తున్నారు మీ దగ్గర నుంచి అనేది మీకు క్లారిటీ లేదు. సో దానివల్ల ఏంటంటే మీతో మాట్లాడడం కానీ, మీతో చనువుగా తిరగడం కానీ, చాలా ప్రేమగా ఉండడం కానీ, ఫ్రెండ్లీగా ఉండడం కానీ ఈ వ్యక్తి చేస్తున్నారు. కాకపోతే ఏంటంటే మీకు క్లారిటీ లేదు, అసలు ఈ వ్యక్తికి ఏం కావాలి, నా నుంచి ఏం ఆశిస్తున్నారు అనేది మీకు తెలియటం లేదు, ఓకే? సో మీరు కలుస్తున్నారు, మాట్లాడుకుంటున్నారు, కాఫీ డేట్ అనేది క్లియర్గా కనిపిస్తూ ఉంది.
కాకపోతే అవతల వ్యక్తి ఎవరైతే ఉన్నారో మీతో మాట్లాడే ఒక వ్యక్తి చాలా వెరీ వెరీ స్టబర్న్ పర్సన్ లాగా కనిపిస్తున్నారు. వెరీ డామినేటింగ్, వాళ్ళు ఎలా చెప్తే అలా జరగాలి అనుకునే వ్యక్తిగా కనిపిస్తున్నారు. సో ఇక్కడ ఏంటంటే నాకు ఇప్పుడు వచ్చిన మెసేజెస్ ప్రకారం ఏంటంటే ఇది ఒక కార్మిక్ కనెక్షన్ అండి. సో మీరు ఎవరితో అయితే ఉన్నారో, అది ఎవరితో మాట్లాడుతున్నారో, ఎవరి గురించి రీడింగ్ చూస్తున్నారో, లేదంటే మీరు ఈ రీడింగ్ చూసినప్పుడు ఎవరైతే మీ మనసులో మెదులుతున్నారో సో వాళ్ళతో మీకు ఉండేది ఒక కార్మిక్ కనెక్షన్ అయి ఉండొచ్చు. ఓకే, సో ఇదేంటంటే కొంతమందికి ఏంటంటే ఆన్ అండ్ ఆఫ్ కనెక్షన్ కూడా కావచ్చు. వాళ్ళు ఒకసారి మాట్లాడతారు, ఒకసారి మాట్లాడడం మానేస్తారు, ఒక్కోసారి బ్లాక్ చేస్తారు. సో వాళ్ళ మూడ్ బట్టి మీరు యాక్ట్ చేయాలన్నమాట. సో ఈ వ్యక్తిని చాలా కాలంగా మీరు అబ్జర్వ్ చేస్తున్నారు, లేదంటే చాలా కాలంగా మీతో కలిసి ఉంటున్నారు, ఒక ఫ్రెండ్లీగా కలిసి వర్క్ చేయడం కానీ, ఫ్రెండ్స్ కానీ, రిలేటివ్స్ కానీ ఎవరైనా కావచ్చు. సో వీళ్ళు ఏంటంటే మీ టైం అనేది వేస్ట్ చేస్తున్నారండి. ఎందుకంటే ఊరికే ఈ టైం పాస్ చేయడము, మాట్లాడటము, మీ టైం అంతా వాళ్ళు తినేస్తున్నారు. వాళ్ళు ఎప్పుడు కావాలంటే మీరు అప్పుడు వెళ్ళాలి, ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు కాఫీ డేట్కి వెళ్ళాలి, మాట్లాడాలి, అన్నీ చేయాలి. కానీ అసలు వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారనేది చెప్పరు. సో ఇదేంటంటే ఒక ఆన్ అండ్ ఆఫ్ రిలేషన్ ఒక సైకిల్లో వెళ్తుంది. కనెక్షన్ అనేది ఏంటంటే మీతో ఉండే పరిస్థితి ఏంటంటే అది ఒక సైకిల్స్లో వెళుతుంది. సో ఒక్కోసారి మీకు అనిపిస్తుంది నేను ఇంకా ఈ వ్యక్తితో కట్ చేసేయాలి, ఎందుకంటే వీళ్ళు నా టైం అంతా వేస్ట్ చేస్తున్నారు, అసలు నా దగ్గర నుంచి ఏం ఆశిస్తున్నారని తెలియదు అనేసి ఒక్కోసారి మీకు అనిపిస్తుంటుంది నేను ఒక సపరేషన్లోకి వెళ్ళిపోవాలి, అంటే వీళ్ళతో సపరేట్ అయిపోవాలి, నాకు వద్దు వీళ్ళు. అంటే కొంతమంది ఏంటంటే చాలా జిడ్డుగా పట్టుకొని ఉంటారు మనల్ని వదలరు, అలాగనేసి క్లారిటీ ఇవ్వరనమాట. ఆ విధమైన కనెక్షన్ కనిపిస్తుంది. కొంతమందికి ఇది ఫ్రెండ్షిప్ కూడా కావచ్చండి. ఏంటంటే కొలీగ్స్ వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకి అసలు ఏం కావాలనేది తెలియదు, కానీ మన వెంట పడుతూ ఉంటారు, మనతో ఊరికే టైంపాస్ చేస్తుంటారు. ఓకే, సో ఇది ప్యూర్లీ ఒక కార్మిక్ కనెక్షన్గా నాకు కనిపిస్తూ ఉంది. సో ఇదేంటంటే ఊరికే మీ టైం వేస్ట్ అని చెప్పొచ్చు. నాకు ఇక్కడ కనిపించే లెటర్స్ వచ్చేసి కే ఎక్కువ కనిపిస్తూ ఉంది, ఇటు సి ఎక్కువ కనిపిస్తూ ఉంది. సి అయితే చాలా ప్రామినెంట్గా కనిపిస్తూ ఉంది. తర్వాత DTHB ANRIP ఈ లెటర్స్ అయితే నాకు కనిపిస్తున్నాయండి. అలాగే నంబర్స్ చూసుకుంటే కనుక ఒక 7, 11, 24, 26, 31, 18, 3, number 1, 45, కొంతమంది ఏజ్ 45 అవ్వచ్చండి, 23, 10, 20. ఓకే, సో ఈ నంబర్స్ అనేది నాకు కనిపిస్తూ ఉన్నాయన్నమాట. సో ఓవరాల్గా మనకి చెప్పుకునే థీమ్ ఏంటంటే ఈ రోజు మన క్యాండిల్ వ్యాక్స్లో ఏంటంటే మనకి ఒక కార్మిక్ కనెక్షన్ అనేది మీరు సఫర్ అవుతున్నారు, లేదంటే మీ కార్మిక్ కనెక్షన్ ద్వారా మీరు ఏం చేయాలనేది తెలియటం లేదు, దానివల్ల మీరు కొంచెం టెన్షన్లో ఉన్నారనమాట. సో కాకపోతే ఏంటంటే మీరు ఈ కనెక్షన్ నుంచి ఉన్నా విడిపోయినా సరే మళ్ళీ మీరు దీన్ని వర్కౌట్ చేయటానికి అనేది ట్రై చేస్తున్నారు. కొంతమందికి ఏంటంటే సపరేషన్లో ఉన్నారు, ఒక మీరు కోరుకున్న వ్యక్తితో ఒక రకమైన సపరేషన్ అనొచ్చు, లేదంటే చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చి మీకు గ్యాప్ అనేది వచ్చేసి ఉండొచ్చు. సో మీరేంటంటే ఆ కనెక్షన్ అనేది రిపేర్ చేసి మళ్ళీ రీబిల్డ్ చేస్తున్నారు. కొంతమంది ఏంటంటే ఒక కాఫీ డేట్స్ అని చెప్తున్నాను కదా, మాటికి మీరు కాఫీ తాగడం, కలవడం, మాట్లాడడం కనిపిస్తూ ఉంది కదా, ఒక హార్ట్ సింబల్ కూడా కనిపిస్తూ ఉంది. మేబీ అది ఏమైనా కాఫీలో హార్ట్ సింబల్ వేసి ఇవ్వడం కానీ ఇట్లా ఏమైనా ఉన్నాయేమో. సో అది మీరే నాకు చెప్పాలి. సో వాళ్ళు ఏంటంటే మీరు ట్రై చేస్తున్నారు, మీ పాటికి మీరు ఈ కనెక్షన్ ఎలాగైనా రిపేర్ చేద్దాము, మళ్ళీ ఏదైనా ఒక సెట్ అవుతుందేమో చూద్దాము అన్నట్టుగా మీరైతే చాలా ఓపిక్గా పేషెన్స్గా ట్రై చేస్తున్నారు. కానీ ఒక్కోసారి అనిపిస్తుంది నేను అసలు విడిపోవాలి, సపరేషన్లోకి వెళ్ళిపోవాలి, ఈ వ్యక్తితో ఉంటే నాకు టైం వేస్ట్, నా అన్ని విధాలుగా నాకు నష్టము అన్నట్టుగా మీకు అనిపిస్తూ ఉందన్నమాట. కానీ ఒక్కోసారి అనిపిస్తుంది అసలు ఈ పర్సన్ లేకపోతే నాకు నా జీవితంలో హ్యాపీనెస్ అనేది లేదు. సో ఒక్కోసారి ఏంటంటే మన జీవితంలో
ఎవరో ఒకళ్ళు సపోజ్ ఒక పెట్ అనుకోండి, మన ఇంట్లో ఒక కుక్క పిల్లి, వాళ్ళది ఏంటంటే వాళ్ళు మనకి ఇచ్చే ఆనందం అనేది వేరెవరూ ఇవ్వరు అనమాట. సో దానికి ఏంటంటే మనము వాళ్ళకి అలవాటు పడిపోతాము, ఎడిక్ట్ అయిపోతాము. ఈ పెట్ లేకపోతే నేను బ్రతకలేను. అలాగే కొంతమంది మనుషులు ఉంటారు, అది ఫ్రెండ్స్ అవ్వచ్చు, లేదంటే ఒక గ్రాండ్ పేరెంట్స్ అవ్వచ్చు, ఎవరైనా కావచ్చు. వాళ్ళు ఏంటంటే వీళ్ళు లేకపోతే నేను బ్రతకలేను అన్నట్టుగా అలవాటు పడిపోతారు. అదే లవ్ రిలేషన్షిప్ కూడానండి. సో కొంతమంది కొత్తగా పరిచయం అయితేనే కూడా మనకి చాలా కాలంగా పరిచయం ఉంది అన్నట్టుగా అనిపిస్తుంది. అంటే పాస్ట్ లైఫ్ కనెక్షన్స్ ఉంటాయి. సో ఇదేంటంటే ఒక కార్మిక్ కనెక్షన్గా నాకైతే కనిపిస్తుంది. కానీ మీరు ఏమనుకుంటున్నారంటే ఈ వ్యక్తితో అసలు నాకు చాలా ఫ్యూచర్ ఉంది, నాకు జన్మ జన్మలుగా ఈ వ్యక్తి తెలుసు అంటే ఏంటంటే మీకు అంత ఫ్రీడము, అంత చనువు వేరే వాళ్ళ దగ్గర లేదు. ఈ వ్యక్తితో ఉన్నంత క్లోజ్నెస్ మీకు వేరే వాళ్ళ దగ్గర లేదు. సో దానివల్ల ఏంటంటే సో ఈ వ్యక్తితో నేను కలిసి ఉండాలి, లైఫ్ లాంగ్ ఎంజాయ్ చేయాలి నా లైఫ్ని అన్నట్టుగా మీరైతే ఖచ్చితంగా అనుకుంటున్నారు, కోరుకుంటున్నారు. మీ వంతు ప్రయత్నం కూడా మీరు చేస్తున్నారండి చాలామంది. సో చెప్పాను కదా, ఒక రకంగా ఇది ఎడిక్షన్గా మారిపోయింది. సో మీకేంటంటే ఈ వ్యక్తి లేకుండా నేను ఉండలేను. ఈవెన్ దో ఇది ఒక టాక్సిక్ కనెక్షన్ అవ్వచ్చు. ఈ వ్యక్తి ఏంటంటే చాలా స్టబర్న్గా వాళ్ళు చెప్పినట్టుగానే వినాలి అన్నట్టుగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉండొచ్చు. ఎందుకంటే ఇక్కడ చూసారంటే ఒక అన్ని క్యాండిల్ డ్రాప్స్ కలిపి ఒక చాలా గట్టి హార్డ్ పెద్ద డ్రాప్గా మారిపోతుంది. అంటే ఏంటంటే వాళ్ళు తన మనసులో ఫీలింగ్స్ ఏవి మీకు చెప్పరు. ఓకే, సో మీరేంటంటే వాళ్ళు ఎలా చెప్తే అలాగా మీరు ఆట బొమ్మలాగా ఆడుతూ ఉన్నారు. సో వాళ్ళు తన చెప్పినట్టుగానే నడవాలి అన్నట్టుగా ఒక రకంగా నార్సిసిస్ట్ అనొచ్చు. మీకు సమ్టైమ్స్ అనిపిస్తుంది ఇది వన్ సైడెడ్ ఫీలింగ్స్ ఏనేమో, ఈ వ్యక్తికి అసలు నా పైన ఎటువంటి ఇష్టము లేదు అనిపిస్తుంటుంది. ఎందుకంటే వాళ్ళు ఓపెన్గా ఏది చెప్పటం లేదు మీకు. సో దానివల్ల ఏంటంటే మీకు ఒక్కోసారి డౌట్ వస్తుంది, అసలు నేను ఏం చేస్తున్నాను, నా లైఫ్తో నేను టైం వేస్ట్ చేస్తున్నాను అన్నట్టుగా మీకు అనిపిస్తూ ఉందన్నమాట. ఓకే, సో ఎవరో ఇక్కడ నా రీడింగ్ చూసేవాళ్ళు పదే పదే ఫొటోస్ వీడియోస్ అనేది చూస్తున్నారండి. ఒక పర్టికులర్ వ్యక్తితో మీరు గడిపిన క్షణాలు అవన్నీ కూడా మీరు గుర్తు తెచ్చుకుంటున్నారు. వాళ్ళ ఫోటోలు అనేది వీడియోలు అనేది చూస్తున్నారు. సో ఒకవేళ మీరు సపరేషన్లో ఉంటే కనుక సో మీరు ఆ వ్యక్తి గురించి ఆలోచించడము ఇవన్నీ కూడా చేస్తున్నారు. ఓకే, సో ఈ సారి రీడింగ్లో చాలా కొత్త ఎనర్జీస్ అనేవి వస్తున్నాయండి. కొత్త కొత్త ఎనర్జీస్ అంటే కొత్త వ్యూవర్స్ ఏమైనా చూస్తున్నారేమో. సో దానివల్ల కొత్త ఎనర్జీస్, కొత్త మెసేజెస్ అనేవి వస్తున్నాయి. ఓకే, సో ఇంకేమైనా కనిపిస్తున్నాయా చూద్దాము, లేదంటే టారో ద్వారా చెప్తాను. ఓకే, సో కొంతమందికి నేను చెప్పినట్టుగానే రెడ్ కలర్ అనేది ఇష్టము, రోజ్ అనేది కూడా చాలా ఇష్టము, అలా లైక్ కాఫీ బ్రౌన్, సో ఇలాంటి కలర్స్ అంటే ఇష్టము, ఆఫ్ వైట్ అంటే ఇష్టము. సో ఇంకా నాకు తెలిసి ఇంకే మెసేజెస్ రావటం లేదండి. ఓకే, సో టారోలో చూద్దాము మనకి ఏ మెసేజెస్ వస్తాయో. సో రేపు నేను కెల్టిక్ క్రాస్ రీడింగ్ చేస్తాను. ఓకేనా, సో చాలామందికి ఇష్టము ఆ టాపిక్ అనేది, ఆ కెల్టిక్ క్రాస్ స్ప్రెడ్ అనేది. సో రేపు నేను చేస్తాను కెల్టిక్ క్రాస్ స్ప్రెడ్. సో మీ మనసులో ఏదైతే సమస్య ఉందో సో దానికి నేను సొల్యూషన్ ఇస్తాను. ఓకే, సో మనకి క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్లో వచ్చినట్టుగానే 8 ఆఫ్ వాండ్స్. సో బ్యాక్ అండ్ ఫోర్త్ మాట్లాడుకోవటము, డేటింగ్కి వెళ్ళటము ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. ఒక ఫ్లర్టింగ్ కూడా కనిపిస్తూ ఉంది. కింగ్ ఆఫ్ వాండ్స్, నైట్ ఆఫ్ కప్స్, పేజ్ ఆఫ్ కప్స్, ద ఫూల్, బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ద హర్మిట్. ఓకే, సో ఇది సేమ్ మనకి ఏవైతే వచ్చాయో అదే మెసేజెస్ మళ్ళీ రిపీట్ అవుతున్నాయండి. సో ఈ వ్యక్తి ఏంటంటే చాలా ఒక మంచి లీడర్షిప్ పొజిషన్లో ఉండొచ్చు. కొంతమందికి మీకన్నా వయసులో చిన్నవారు అయి ఉండొచ్చు, లేదంటే మెచ్యూరిటీ లెవెల్లో చిన్నవారు అయి ఉండొచ్చు. సో వాళ్ళు ఏంటంటే ఒకవేళ వయసు పెరిగినా సరే చాలా యంగ్గా కనిపిస్తూ ఉండొచ్చు. వాళ్ళ బాడీ మెయింటెనెన్స్ కానీ, సో వాళ్ళ కాన్ఫిడెన్స్ కానీ ఇంకా వాళ్ళని రోజు రోజుకి ఒక యంగ్గా చేస్తుంది. చాలా అట్రాక్టివ్ పర్సన్ అని చెప్పచ్చు. సో వాళ్ళు నిజంగా కలర్ ఏదైనా అవ్వచ్చు, ఒక డార్క్ స్కిన్ కాంప్లెక్షన్ అవ్వచ్చు, లేదంటే ఫెయిర్ అవ్వచ్చు. సో దాంతో సంబంధం లేదు, కానీ ఈ వ్యక్తి చాలా అట్రాక్టివ్ అనమాట. సో ఎవరైనా ఒకసారి మాట్లాడారు అంటే కనుక వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ మాయలో పడిపోవాలి. అట్లాంటి మనిషి
ఒక లీడర్షిప్ పొజిషన్లో ఉండొచ్చు, ఒక బాస్ మేనేజర్ ఎవరైనా మంచి పొజిషన్లో ఉండే వ్యక్తి కావచ్చు. సో వీళ్ళు ఏంటంటే పబ్లిక్లో ఒకలా ఉంటారు, మీతో ఒకలా ఉంటారనమాట. సో మీకేంటంటే ఈ పర్సన్ యొక్క ఒరిజినల్ క్యారెక్టర్ ఏంటి అనేది మీకు తెలీదు. సో ఈ కనెక్షన్ ఏదైతే ఉందో, మీ ఫ్రెండ్షిప్ ఏదైతే ఉందో, ఏ రిలేషన్షిప్ ఉందో అది అయితే ఒక స్టక్ పొజిషన్లో ఉంది. ఎందుకంటే ఇప్పుడు మీకు క్లారిటీ అనేది రావటం లేదు. ఒక రకంగా చెప్పాలంటే ఆన్ అండ్ ఆఫ్ అని చెప్పొచ్చు. ఒక్కోసారి చాలా ఎంతో ఇమోషనల్గా ఉంటారు, ఒక్కోసారేమో అసలు నువ్వెవరు అన్నట్టుగా మాట్లాడుతుంటారు. సో ఈ వ్యక్తి ఏంటంటే మ్యాక్సిమం ఒంటరిగా ఉండటానికే ట్రై చేస్తారు. సో మీకు ఏంటంటే క్యూరియాసిటీ పెరుగుతుంది, అసలు ఇవి ఏంటి, ఈ మనిషి ఎలాంటి వారు ఏంటి. ఒక్కోసారి హ్యాపీగా మీతో తిరగడము, మీకు రోజెస్ గిఫ్ట్ ఇవ్వటము. సో కొంతమందికి ఏంటంటే ఈ వ్యక్తి ఆల్రెడీ ప్రపోజ్ చేస్తున్నారండి మిమ్మల్ని, కాకపోతే ఆ తర్వాత వాట్ నెక్స్ట్ అనేది మీకు అది తెలియటం లేదు, క్లారిటీ అనేది లేదు. ఒక్కోసారి అంటారు రొమాంటిక్ రిలేషన్షిప్ అయితే కనుక మనం ఎటైనా ట్రిప్కి వెళ్దాము, మనం వెకేషన్కి వెళ్దాము, లేదంటే మనము ఎవరికి చెప్పకుండా ఎటైనా వెళ్ళిపోదాము, లేచిపోదాము అన్నట్టుగా కూడా ఈ వ్యక్తి మిమ్మల్ని ప్రొవోక్ చేస్తుంటారు. అంటే తమాషాగా చెప్తుంటారు. సో మీకు ఏంటంటే వాళ్ళు నిజం చెప్తున్నారా లేదా అనేది మీకు డౌట్ అనమాట. సో ఈ వ్యక్తి చాలా వెరీ చార్మింగ్ పర్సన్ అండి మీ లైఫ్లోని. సో ఇలాంటి వ్యక్తిని మీరు ఇంతవరకు కలవలేదు. సో మీకు ఏంటంటే ఇది ఒక రకమైన కొత్త ఇమోషను, కొత్త ఫీలింగ్ అని చెప్పొచ్చు. కానీ ఏంటంటే నా టైం వేస్ట్ అవుతుంది, అసలు నాకు ఇది అవసరమా అన్నట్టుగా కూడా మీరు ఆలోచిస్తున్నారు. వెళ్ళిపోదాము, దూరంగా వెళ్ళిపోదామని ఆలోచిస్తున్నారు. కొంతమంది ఏంటంటే లేదు రిస్క్ తీసుకొని ముందుకు వెళ్దామా అనేసి, మిగతా వాళ్ళందరూ ఎవరు చెప్తుంటేనూ కూడా లేదు నువ్వు ఈ పర్సన్తో మాట్లాడద్దు, ఉండద్దు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఆఫీస్లో పనిచేస్తున్నారు, మీ యొక్క బాస్ కానీ కొలీగ్ కానీ ఇలా బిహేవ్ చేస్తున్నారు. సో మీ పక్కనుండే వాళ్ళు చెప్తారు లేదు ఆ వ్యక్తిని నమ్మద్దు, వాళ్ళు మంచోళ్ళు కాదు, నువ్వు అసలు వాళ్ళతో ప్రొసీడ్ అవ్వద్దు, ముందుకు వెళ్ళొద్దు అని చెప్తారు. కానీ మీ మనసులో ఏంటంటే ఏది ఏమైనా సరే ఒక రిస్క్ తీసుకొని ముందుకు వెళదాము. ఎందుకంటే మీకు మనసులో ఏదో ఒక చిన్న ఆశ అనమాట. లేదు ఈ వ్యక్తి నిజంగా జెన్యూన్ పర్సన్ ఏమో, ఒకవేళ మా ఇద్దరి కనెక్షన్ అనేది చాలా ముందుకు వెళుతుందేమో అన్నట్టుగా మీకు ఒక రకమైన ఆశ ఉంది. ఎందుకంటే ఆ విధంగా ఈ వ్యక్తి మాట్లాడతారనమాట. సో ఇమీడియట్గా ఒక్కోసారి సారీ చెప్పేయటము, కాకపోతే యాక్చువల్గా వాళ్ళ మనసులో ఉండే ఫీలింగ్స్ అనేవి మీకు తెలియజేయట్లేదు అనమాట. సో వాళ్ళన్నీ సీక్రెట్గా పెట్టుకుంటారు. మీకు ఏది మీరు వినాలనుకుంటున్నారో అది మాత్రమే చెప్తారనమాట. సో ఏదైనా చిన్న తప్పు చేస్తే వెంటనే సారీ చెప్పేయటము. సో అది ఏమి మనసులోంచి వచ్చిన మాటలు కావు, అది ఓన్లీ మీకు చెప్పాలి కాబట్టి చెప్తారనమాట. సో ఆ విధమైన మనిషి. సో మీకు తెలుస్తూ ఉంది ఈ వ్యక్తి ఇలాంటి వాళ్ళు నాతో టైంపాస్ చేస్తున్నారు అనిపిస్తుంది మీకు. మళ్ళీ ఇంకోసారి అనిపిస్తుంది లేదు ఈ వ్యక్తి చాలా మెచ్యూర్డ్ పర్సన్, చాలా మంచి డీప్ ఫీలింగ్స్ ఉన్నాయి నా పైన, ఓన్లీ చెప్పటం లేదు అన్నట్టుగా మీరు భావిస్తున్నారు. ఓకే, సో మీ ప్రస్తుత పరిస్థితి ఏంటంటే మీరు రిస్క్ తీసుకొని ఈ వ్యక్తితో ముందుకు వెళదాము అనుకుంటున్నారు. సో దాని ద్వారా మీరు రకరకాల టారో రీడింగ్స్ చూడటము, లేదంటే రీడింగ్స్ తీసుకోవటము ఇలాంటివన్నీ చేస్తున్నారు. సో ఈ పర్సన్ ఎలాంటి వారు అన్నట్టుగా మీకు క్లారిటీ అనేది లేదనమాట. సో అది ఓవరాల్గా మీరు చేసే యొక్క ఆలోచన అవ్వచ్చు, మీ యొక్క నెక్స్ట్ యాక్షన్ ఏంటి అన్నట్టుగా మీరు ఇదంతా కొంచెం కన్ఫ్యూజన్లో అయితే ఉన్నారండి, అదైతే 100% షూర్. సో ఈ కన్ఫ్యూజన్కి మనకి ఏంజల్స్ ఏం చెప్తున్నారు, మీరు ఉండే పరిస్థితికి, మీరు ఉండే కన్ఫ్యూజన్కి ఏంజల్స్ ఏం చెప్తున్నారు, అసలు మీరు ఏం చెయ్యాలి ఈ పరిస్థితిలో, ఇలాంటి సమస్య ఉన్నట్లయితే కనుక మీరు అసలు ఏం చేయాలి, ఈ వ్యక్తి గురించి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మాకు గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. నా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి. హెల్ప్ఫుల్ పీపుల్, ఆస్క్ యువర్ ఏంజల్స్, మెడిటేషన్ బ్రింగ్స్ ఆన్సర్. ఓకే, సో ఈవెన్ యూనివర్స్ కూడా కన్ఫ్యూజ్ అయిపోయారండి. సో మీరు ఈ వ్యక్తి అంత పవర్ఫుల్ పర్సన్ అనమాట. సో అందరినీ కూడా కన్ఫ్యూజ్ చేసే మనిషి. సో హెల్ప్ఫుల్ పీపుల్, మీకు సహాయం చేసే మనుషులు ఉన్నారండి, వాళ్ళని మీరు నమ్మాలి. వాళ్ళు చెప్పిన ఏదైతే అడ్వైజులు ఉన్నాయో వాళ్ళ అడ్వైజులు అనేది మీరు తీసుకోవాలి. ఎందుకంటే చాలామంది మీకు చెప్తున్నారు, మీ మంచి కోరేవాళ్ళు, నువ్వు ఇలాంటి మార్గంలో వెళ్ళటం తప్పు, ఈ పర్సన్ని కరెక్ట్ కాదు అని ఏదో వాళ్ళు చెప్తున్నారు మీకు. సో మీకు అర్థం కావట్లేదు ఏం చేయాలని. సో ఆస్క్ యువర్ ఏంజల్స్, మీ ఏంజల్స్ని అడగండి, మెడిటేషన్లో కూర్చోండి. మీరు డైరెక్ట్గా మీ ఇష్టదైవాన్ని అడిగితే మీకు ఆన్సర్స్ అనేవి వస్తాయి. సో దానికి దైవం మానుష రూపేణ అంటారు కదండి. సో దేవుడు మనకి డైరెక్ట్గా రారు,
సో ఎవరి రూపంలోనో అయితే వచ్చి మనకి హెల్ప్ చేస్తారు. సో అలాంటి వ్యక్తులు మీ చుట్టుపక్కల ఉన్నారు, మీరు దానికి చాలా చాలా అదృష్టవంతులు అని చెప్పొచ్చు అనమాట. ఓకే, సో అలాగా మీరు వినండి, మీ ఏంజల్స్ని అడిగి మెడిటేషన్లో కూర్చుంటే కనుక మీకు ఆన్సర్స్ అనేవి వస్తాయి, మీకు ఒక మెంటల్ క్లారిటీ అనేది వస్తుంది. ఆ విధంగా మీరు యాక్షన్ అనేది తీసుకోవచ్చు. ఓకేనా? సో ఇదండి ఇవాళ రీడింగ్, క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్. మీకు ఎలా అనిపించింది? రెజినేట్ అయిందా లేదా? ఇది జనరల్ కలెక్టివ్ రీడింగ్, అందరికీ రెజినేట్ అవ్వదు, కొంతమందికి మాత్రమే రెజినేట్ అవ్వచ్చు, ఒక్కోసారి అందరికీ రెజినేట్ అవ్వచ్చు. ఓకే, ఎవరికైతే రెజినేట్ అయిందో వాళ్ళు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని రీడింగ్స్ కోసం నా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. Bye.